అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మనకు దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని ముందుకు తీసుకొని వస్తూ ఉంటున్నారు. ఈ వాక్య భాగము ధ్యానించే ఈ సమయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లు, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఈ యొక్క వాక్య భాగం మనం చూసినప్పుడు ఇది సందర్భము ఎక్కడ, ఎవరు, ఎట్లా మాట్లాడుతున్నారు అని మనం గమనిస్తే, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు వ్రాస్తూ ఆ సంఘములో ఆ సంఘాన్ని స్థాపించి దాదాపు 18 సంవత్సరాలు ఆ యొక్క సంఘంలో ఉంటూ ఆ యొక్క సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఉన్నటువంటి సమయాల్లో అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు కొంతమంది డివిజన్ తీసుకొని వస్తారు. నేను పౌలు వాడనని కొంతమంది, నేను అపోల్లో వాడనని కొంతమంది, ఇట్లా ఒకరికి ఒకరు చాలామంది గ్రూపులుగా డివైడ్ అయిపోతూ ఉన్నటువంటి ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు ఆ యొక్క కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఆ యొక్క సంఘస్థులను, మీరు ఎందుకు ఈ విధంగా డివైడ్ అయిపోతా ఉంటున్నారు? ఆహ్, నేనైనా అపోల్లో అయినా మేము కేవలము దేవుని యొక్క ఆహ్, జత పనివారమే కదా అని చెప్పి చెప్తూ అక్కడ 2 ఎగ్జాంపుల్స్‌ని తీసుకొని రావడము మనము గమనిస్తా ఉంటున్నాం. ఏంటంటే, దేవుని వ్యవసాయము, ఆ యొక్క సంఘమును వాళ్ళందరినీ ప్రస్తావిస్తూ, మీరు దేవుని వ్యవసాయము, మీరు దేవుని గృహము అన్నటువంటి 2 ఎక్స్‌ట్రీమ్ అంటే కాన్సెప్ట్స్‌ను వారికి ఆ దినాలలో అర్థమయ్యే విధంగా అపోస్తలుడైన పౌలు వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. వ్యవసాయము, గృహము. ప్రత్యేకంగా ఈ వాక్య భాగము మనము 12వ వచనము, 13వ వచనము, 14, 15 వచనాలను చూసినప్పుడు ఆయన ఈ గృహమును నిర్మించే ఆ యొక్క ఆహ్, వాటి గురించి మాట్లాడుతూ, మేమందరము అపోల్లో అయినా, అపోస్తలుడైన పౌలైనా వీరందరూ కేవలము దేవుని యొక్క పనిలో, పరిచర్యలో ఒక జత పనివారము, పాలిభాగస్తులం మాత్రమే అని చెప్తా ఉంటున్నారు. అయితే ఇక్కడ 2 అంశాలను నేను గమనిస్తా ఉంటున్నాను. మనమందరం కూడా 2 అంశాలు గమనించొచ్చు. ఒకటి, ఈ కాంటెక్స్ట్‌ని, ఈ ప్యాసేజ్‌ని మనము వ్యక్తిగతంగా అలా ఎట్లా అన్వయించుకోవాలి అని చూడొచ్చు. అలాగే పరిచర్యలో ఎవరైనా భాగముగా ఉంటే, ఆ పరిచర్య చేసేటటువంటి సహోదరుల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఎటువంటి పని చేస్తా ఉంటున్నారు? పరిచర్యలో ఆ పరిచర్యని ఏ విధంగా పెంచుతా ఉంటున్నారు అని ఈ 2 భాగాలుగా మనము వ్యక్తిగతముగాను, పరిచర్యకు సంబంధించిన అంశముగాను మనము చూస్తా ఉంటున్నాం. అయితే ఏదైనా ఒక బిల్డింగ్ చూసినప్పుడు ఆ బిల్డింగ్‌లో మనకు 4 అంశాలు కనబడతాయి. ఒకటి పునాది. మొదట మనము ఫౌండేషన్ వేస్తాము. తర్వాత ఆ పునాది మీద మనము నిర్మాణము చేస్తాము. ఆ నిర్మాణము చేసిన తర్వాత మనము ఆ యొక్క నిర్మాణం అయిన తర్వాత అది ఎట్లా ఉంది అని నిర్ధారణ, అంటే ఎవాల్యుయేట్ చేస్తాం. అది చేసిన తర్వాత దాని యొక్క ప్రతిఫలము అక్కడ ఉండడం గానీ, దాన్ని రెంట్‌కి ఇవ్వడం గానీ మనం చేస్తాం. కాబట్టి ఈ 4 అంశాలను దయచేసి మనం ఇక్కడ ఒకసారి ఈ యొక్క వాక్య భాగాన్ని ఫౌండేషన్, సూపర్ స్ట్రక్చర్, ఎవాల్యుయేషన్, రివార్డ్స్. పునాది మీద నిర్మాణము, నిర్మాణం అయిన తర్వాత నిర్ధారణ, ప్రతిఫలము. ఈ 4 అంశాలను మనము ఒకసారి ఆహ్, బాగా క్షుణ్ణంగా చూడాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. ఒకవేళ పునాది సరిగా లేకపోతే ఏమవుతది? కొన్ని దినాల తర్వాత ఆ పునాది లేనటువంటి ఇండ్లు, అంటే సరిగా లేనటువంటి ఇండ్లు కూలబడిపోతది. అదే విధంగా మన రక్షణ ఎట్లా ఉంది? నిజమైన రక్షణ మనము కలిగి ఉన్నామా? లేదా రక్షణ లేకుండా మతపరముగా ఏదో క్రిస్టియన్ అన్నటువంటి మతపరములో ఏమైనా మనం పెరుగుతా ఉంటున్నామా?
అనేది మనల్ని మనం ఒకసారి ఈ దినము పరీక్ష చేసుకోవాలని దేవుడి వాక్య భాగాన్ని మన ముందుకు తీసుకొని వస్తా ఉంటున్నారు. ఆరాధన, ప్రార్థనలు వ్యక్తిగతముగా ఎట్లా ఉంటున్నాయి? కుటుంబముగా ఎట్లా ఉంటున్నాయి? పరిచర్య రూపంలో మనం ఏ విధంగా ఆ పరిచర్య భాగంగా మనం ఉంటున్నాము అనేది మనము ఒకసారి మనల్ని మనము పరీక్ష చేసుకోవాలని ఈ దినము దేవుడు యొక్క వాక్య భాగాన్ని మనకు తీసుకొని వస్తా ఉంటున్నారు. ఏదైనా ఒక బిల్డింగ్ చూసినప్పుడు మనకు కూడా 3 అంశాలు గుర్తొస్తాయి గదా! మన పర్సనల్ లైఫు, ఫ్యామిలీ లైఫు, మినిస్ట్రీ లైఫు. ఫౌండేషన్ పర్సనల్ లైఫ్. వ్యక్తిగతంగా మన యొక్క డైలీ డివోషను, పర్సనల్ ప్రేయర్సు, పర్సనల్ బైబిల్ స్టడీ ఇవన్నీ ఏ విధంగా నడుస్తా ఉన్నాయి? నిజంగా మనము దేవునికి, మనకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధము, రిలేషన్‌షిప్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది వ్యక్తిగతంగా, అది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా, ఫౌండేషన్ లేకుండా మనము ఆ యొక్క గ్రౌండ్ ఫ్లోర్‌ని వేయలేం. కుటుంబాన్ని చక్కగా కట్టలేం. కాబట్టి మనము మొదటిగా తల్లిదండ్రులుగా ఒకవేళ ఎవరైనా ఉంటే ఆ యొక్క ఆహ్, మనమందరం కూడా మొదటగా వ్యక్తిగతంగా ఫౌండేషన్ ఎట్లా ఉంది? ఆ విధంగా మనము మంచి కుటుంబాన్ని కట్టగలుగుతున్నామా? ఒకవేళ పరిచర్యలో ఎవరైనా నీవు, నేను బిజీగా ఉంటే, ఆ పరిచర్యను ఎటువంటి పరిచర్యను మనము చేయగలుగుతా ఉంటున్నాం? సిన్సియర్‌గా దేవుడు చెప్పిన పని, దేవుని విధానములో, దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ఆ పరిచర్యలో భాగంగా ఉంటున్నామా? లేదా మన ఇష్టానుసారంగా ఏది తోస్తే అది చేస్తూ ఆ యొక్క మినిస్ట్రీని అలాగా ఏమైనా గడుపుతా ఉంటున్నామా అని మరొకసారి గమనించాలని నేను ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాను. కాబట్టి మనకు నిజమైన రక్షణ అంటే క్రీస్తు ప్రభుల వారు మన రక్షకుడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క మనము రక్షణని స్వీకరించిన వారముగా, క్రీస్తు ప్రభుల వారిని మన హృదయములోకి ఆహ్వానించిన వారంగా, ఆ తర్వాత నీటి బాప్తిస్మము ఇంకా ఎవరైనా నీటి బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే, దయచేసి నీటి బాప్తిస్మం గురించి ప్రార్థన చేసి, అతి త్వరగా ఇమ్మీడియేట్ ఒబీడియన్స్ ఉండాలి నీటి బాప్తిస్మంలో. మనము నీటి బాప్తిస్మంను పోస్ట్‌పోన్ చేస్తూ మనము ఉండకూడదు. మనము పరిశుద్ధంగా తయారైన తర్వాత నీటి బాప్తిస్మం తీసుకుందాము అని ఒక రాంగ్ కాన్సెప్ట్‌లో కూడా ఉంటారు కొంతమంది చిన్నపిల్లలు. మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా, కంప్లీట్ హోలీనెస్‌గా మనము ఈ భూమి మీద శరీరములో ఉన్నంత వరకు మనము ఆహ్, ఆ 100% హోలీనెస్‌ని మనము ఒకవేళ సాధించలేకపోవచ్చు. కానీ నీటి బాప్తిస్మము దానిని బట్టి మనము పోస్ట్‌పోన్ చేయకుండా ఇమ్మీడియేట్ ఒబీడియన్స్‌తో మనము నీటి బాప్తిస్మం తీసుకోవాలి. అలాగే పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, అగ్నిలోను బాప్తిస్మము అన్నటువంటి ఆ యొక్క మాటలు మత్తయి సువార్తలోను, ఇంకా అనేక చోట్ల వ్రాయబడి ఉంది. కానీ ఆ యొక్క కాన్సెప్ట్‌ని కొన్ని చోట్ల మనము కొన్ని మినిస్ట్రీస్‌లో, కొన్ని సంఘాలలో అంత పూర్తిగా దాని యొక్క అవగాహన గురించి మనకు చెప్పరు. కానీ మనము దానిని పర్సనల్‌గా ఎవరైనా బోధిస్తా ఉన్నా లేదా వాక్య భాగంలో ఏంటి అది అని చెప్పి మనము లోతుగా దాని గురించి నేర్చుకొని దాని అనుభవంలో పెరుగుతూ క్రీస్తు న్యాయపీఠము దగ్గరికి మనము చాలా ధైర్యంగా వెళ్ళగలగాలి. అప్పుడు మనము క్రీస్తు స్వారూప్యంలోనికి వెళ్తాము. ఇటువంటి మెట్టులు మనం చూసినప్పుడు అవి 3 మెట్లుగా మనం చూడొచ్చు. విమోచింపబడము అంటే విమోచింపబడడము అంటే జస్టిఫికేషన్. పరిశుద్ధపరచబడడము అంటే సాంక్టిఫికేషన్. అలాగా గ్లోరిఫికేషన్ మహిమపరచబడడము అది మనమందరము పరలోకంలోకి వెళ్ళిన సమయము జరుగుతుంది. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. రక్షణ పొందిన నీవు నేను మెట్టు ఎదుగుతున్నామా? క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము ధైర్యంగా నిలబడేదానికి ఎదుగుతున్నామా అన్నటువంటి ఆ యొక్క మంచి పునాది కలిగి, ఆ పునాది మీద ఎటువంటి నిర్మాణమును మనము మన పర్సనల్ లైఫ్‌లోను, మన మినిస్ట్రీ లైఫ్‌లోను, మన ఫ్యామిలీ లైఫ్‌లో మనము నిర్మిస్తుంటున్నాము అని ఒకసారి గమనించినప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయములో బుద్ధివంతుని పోలినటువంటి ఇల్లు, అట్లనే బుద్ధిహీనుని పోలినటువంటి ఇల్లు అంటే ఆ బుద్ధిమంతుడు కట్టిన ఇల్లు బుద్ధిహీనుడు కట్టిన ఇంటి గురించిన ప్రస్తావనను మనం గమనిస్తా ఉంటున్నాం. బుద్ధిహీనుడు ఇసుక మీద అంటే తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఆ యొక్క వాటిని ఆధారం చేసుకొని కడతాడు. కానీ బుద్ధిమంతుడు ఇసుక మీద కాకుండా ఇసుక లోపల ఇంకా
లోపలికి త్రవ్వి ఆ యొక్క సెల్ఫ్ విల్‌ని కూడా చంపుకొని గాడ్స్ విల్ అంటే దేవుని చిత్తము కనుక్కొని మనము అటువంటి ఎప్పుడైతే ఆ ఇంటిని మనము రాతి మీద అంటే క్రీస్తు అనే బండ మీద మనము అయితే ఎప్పుడు కడతామో ఆ ఆ ఇల్లు నిజంగా ఆ యొక్క దేవుని చిత్తమును ఆధారం చేసుకొని కట్టినటువంటి ఇల్లు ఎటువంటి తుఫాను వచ్చినా కూడా అది కింద పడదు అని చెప్పి దేవుడు మరొకసారి మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ గమనిస్తే మనకు ప్రాణాత్మ దేహములు అనే ఉంటది గదా! దెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:13లో. కాబట్టి ప్రాణాత్మ దేహములు అంటే మనము సోల్ అంటే ఏంటంటే అక్కడ విల్, ఎమోషన్, మైండ్ మన యొక్క స్వచిత్తము, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని దూసుకొని పోయి మన యొక్క ఆత్మలో పరిశుద్ధాత్మ దేవునితో మనము మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆయన చెప్పిన మాట చొప్పున మనము ఇల్లు కట్టుకుంటే, మన కుటుంబాల్ని కట్టుకుంటే, ఆ కుటుంబాలు, ఆ ఇల్లులు, ఆ పర్సనల్ లైఫ్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయని జెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఆ విధంగా కట్టబడినటువంటి ఇండ్లు లేదా ఆ విధంగా కట్టబడినటువంటి జీవితములో, పరిచర్యలో వాని వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును అని 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తా ఉంటున్నాం. ఆ యొక్క పని అగ్ని చేత బయలుపరచబడును. అగ్ని చేత అది పరీక్ష చేయబడును. ఇక్కడ అగ్ని అంటే అది జడ్జిమెంట్‌కి, ఎవాల్యుయేషన్‌కి, పరీక్షకు మనము నమూనాగా చూస్తుంటున్నాం. అగ్ని అని అనంగానే అది జడ్జిమెంట్‌గా మనము చూస్తా ఉంటున్నాం. సొదొమ గొమొర్రాలను దేవుడు ఆ దినాలలో ఏ విధంగా పరీక్ష చేశాడు, ఏ విధంగా జడ్జి చేశాడు అని చూస్తే అగ్ని చేత ఆ యొక్క పట్టణాన్ని కాల్చివేసినట్లుగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా అగ్ని అన్నప్పుడు ఇక్కడ మనకు జడ్జిమెంట్ గుర్తొస్తది. కాబట్టి ఆ జడ్జిమెంట్‌లో నీవు నేను పాస్ కాగలుగుతామా? కొన్ని మార్కులు మనకు వస్తాయా? మన యొక్క పరీక్షలలో కూడా మనం చూస్తా ఉంటున్నాం గదా! మనము చదువుతాము యూనిట్ టెస్ట్‌లు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఇలాగా సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ జరుగుతా ఉంటాయి. ఎందుకు? మనము చదివిన ఆ యొక్క చదువంతా కూడా ఏ విధంగా మనము చదివినామో, మనల్ని మనము ఉత్తీర్ణులుగా కావాలి అంటే, ఒక గ్రేడ్ నుంచి ఇంకొక గ్రేడ్‌కి మనము వెళ్ళాలి అంటే, మన యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము ఎవాల్యుయేట్ చేయబడతాం. మనము జడ్జ్ చేయబడతాం దేవుని చేత. క్రీస్తు ప్రభుల వారు మనం జీవించినటువంటి జీవితము, మనము చేసినటువంటి పనులు, మనము మాట్లాడినటువంటివి ప్రతి ఒక్కటి కూడా మనము మనల్ని దేవుడు జడ్జి చేస్తారు. కాబట్టి 12వ వచనము మనం చూసినప్పుడు, ఆ యొక్క పునాది మీద ఎటువంటి ఇల్లు, ఎటువంటి జీవితము, ఎటువంటి పరిచర్యను నీవు నేను కడతా ఉంటున్నాం. బంగారముతో కడుతున్నామా? వెండి వెలగల రాళ్ళతో కడుతున్నామా? లేదా కర్ర, గడ్డి, కొయ్యకాలు అన్నటువంటి ఆ 3 రకాలైనటువంటి వాటితో కడుతుంటున్నామా? దయచేసి గమనించండి. ఇక్కడ 6 వస్తువుల గురించి మెటీరియల్స్ 6 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ గురించి వ్రాయబడి ఉంటున్నది. ఆ యొక్క 6టిని 2 విధాలుగా మనం చూస్తే బంగారము, వెండి, వెలగల రాళ్ళు. అవి అగ్నిగుండా పరీక్ష చేయబడినప్పుడు ఇంకా, ఇంకా మెరుగు చేయబడిపోతాయి. అంటే మెరుగు అంటే ఇంకా ఫైన్ ట్యూన్ అవుతది. బంగారము, వెండి ఇవి. కాబట్టి మనము గమనిస్తే ఈ బంగారము, వెండి, వెలగల రాళ్ళతో కట్టేటటువంటి ఇల్లు, కట్టేటటువంటి జీవితము ఆ యొక్క ఇటువంటి మంచి వస్తువుల చేత కట్టబడినటువంటి పరిచర్య ఆత్మానుసారంగా మనము కడుతున్నట్లుగా మనము ఇక్కడ సాదృశ్యంగా చూసుకోవాలి. అయితే 2వ టైప్ అంటే రెండవ రకమైనటువంటి ఆ యొక్క 3 మెటీరియల్స్‌ని మనం గుర్తు చేసుకుంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు. కర్ర అంటే వుడ్, గడ్డి, కొయ్యకాలు. కొయ్యకాలు అంటే పచ్చిగడ్డి. హే గడ్డి అంటే ఆ ఎండుగడ్డి బాగా రోల్ చేసి కొన్ని వ కొన్ని కట్టడాలకు వాడతా ఉంటారనమాట. కాబట్టి ఈవెన్ ఇటుకలు తయారు చేయాలంటే కూడా గడ్డి అవసరం. ఆ గడ్డి కూడా దాంట్లో మట్టిలో పెడతారు. ఈ విధంగా 2 భాగాలుగా మనం చూడాలి. బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఆత్మానుసారముగా, స్పిరిచ్యువల్‌గాను అలాగే కర్ర, గడ్డి, కొయ్యకాలు అన్నటువంటి
మిగిలిన 3 లోకానుసారమైనటువంటి కార్నల్ మెటీరియల్స్‌గా మనము ఇక్కడ గమనించాలి. కాబట్టి బంగారము, వెండి, వెలగల రాళ్ళతో కట్టినప్పుడు, ఆ బంగారమును గూడా మనము హ్మ్. ఆ యొక్క ఫైర్‌లో అగ్నిలో పెట్టినప్పుడు ఇంకా మెరుగుగా ఆ 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ అని అంటారు గదా! అంటే చాలా ప్యూర్ గోల్డ్‌గా, ప్యూర్ సిల్వర్‌గా తయారవుతది. అది అగ్ని గుండా పోయినప్పుడు. మొదట భూమిలో తవ్వబడినటువంటి ఆ యొక్క ఇనుముతో కూడినటువంటి బంగారమును మనం తీస్తారు. దానిని అగ్నిగుండా పరీక్ష చేసి ప్యూర్ గోల్డ్‌ని తీస్తారు. అట్లనే మన దేవుడు కూడా దహించు అగ్ని అయి ఉంటున్నారు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12:29లో మనం చదువుతా ఉంటున్నాం. మన దేవుడు అగ్ని అయి ఉంటున్నాడు అంటే మనము ఆ యొక్క బంగారం వలె దేవుడు పెట్టేటటువంటి ఒకవేళ శ్రమలైతేనేమి, లేదా దేవుడు మనల్ని జడ్జిమెంట్ గుండా తీసుకుపోయే వాటి విషయం అయితేనేమి, ఇంకా మనము ఫైన్ ట్యూన్ కాబట్టి మనకు దేవుడు మంచి ఉత్తీర్ణతను ఇచ్చే విధంగా ఆ బంగారు, వెండి, ప్రెషస్ స్టోన్స్ వీటిని మనము సాదృశ్యంగా ఇక్కడ పౌలు భక్తుడు వాక్య భాగంలో వాటిని పోలికగా తీసుకొని మనకు అక్కడ చెప్తా ఉంటున్నారు. కాబట్టి సువర్ణము అగ్ని పరీక్ష వలన ఎంత శుద్ధిపరచబడిపోతాదో, కాబట్టి దేవుడు కూడా ఒకవేళ ఈ భూమి మీద మనకు ఏవైనా కొన్ని శ్రమలు ఇచ్చినప్పుడు, ఆ శ్రమల గుండా మనము దేవునికి చాలా దగ్గరగా మనము వెళ్తూ దేవుని యొక్క ప్రేమను ఇదివరకు బ్రదర్ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆహ్, నిజంగా దేవుడు మనల్ని ఎంత దగ్గరికి తీసుకెళ్తా ఉంటున్నారు అని మనము గమనిస్తే, మనము ఏదైనా చిన్న చిన్న కొరతలు లేదా చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న శ్రమలు ఏవైనా వచ్చినప్పుడు మనము దేవునికి చాలా చేరువగా అప్పుడే మనము దేవునితో వెళ్లి మాట్లాడతాం. ఒకవేళ ఏమీ రాకపోతే అన్నీ మనము సమస్తము సుఖంగా ఎళ్తా ఉంటే మనము దేవుణ్ణి ఏం పట్టించుకోకుండా మనము దేవుడిని పక్కన పెట్టేసి, మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తా ఉంటాం. నా జీవితంలో కూడా నేను అది గమనిస్తా వచ్చాను. ఎప్పుడైతే మనకు అవసరత, ఎప్పుడైతే మనకు కొరతగా ఉంటదో, అప్పుడే మనము దేవునికి దగ్గరగా పోగలుగుతాం. కాబట్టి మనము దేవా నాకు పూర్తిగా సమస్తము నాకు ఇచ్చేసి మిమ్మల్ని మర్చిపోయే విధంగా నేను ఉండకుండా ఉండేటట్లు సాయం అనుగ్రహించండి. అయ్యా! మరి నేనెప్పుడూ మీకు ప్రభా చేరువలో మీకు దగ్గరగా ఉండేటట్లు సహాయం అనుగ్రహించండి అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటా ఉండాలి. కాబట్టి బంగారము, వెండి, వెలగల రాళ్ళతో మనము ఇల్లు కట్టడము, లేదా మన యొక్క జీవితాన్ని కట్టుకోవడము, పరిచర్యను చేయడము అని మనం ఇక్కడ చూసినప్పుడు దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని చిత్తము దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క శక్తి చేత, దేవుని మహిమ కోసము మనము ఎప్పుడైతే చేస్తామో, అవి పర్మనెంట్‌గా, వాల్యుబుల్‌గా అవి చాలా అంటే చాలా చాలా సెపరేట్‌గా అంటే అవి దేవునికి మహిమ తెచ్చే పరిచర్య లేదా దేవుని బిడ్డ తీసుకొనొచ్చేటటువంటి దేవునికి మహిమ చాలా యూనిక్‌గా ఉంటది అని చెప్పి దేవుడు మనకు మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి మన మోటివ్స్ ఎలాగున్నాయి? మనము ఏ విధంగా మనము దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్నాం. ఒకవేళ కర్ర, గడ్డి, కొయ్య కాళ్ళతో కట్టే వారంగా అయితే చూడండి చెక్క రీసెంట్‌గా చూసాం గదా! మనము ఆహ్, ఇక్కడ యూఎస్‌లో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆహ్, ఆ ఇండ్లులు ఊరు తగలబడిపోయిందని ఎంతో సొఫిస్టికేటెడ్‌గా ఈ సెలబ్రిటీస్ ఉండేటటువంటి ఇండ్లు వాళ్ళెప్పుడు ఊహించుండరు. వారి యొక్క ఇంటిని చూసి వాళ్ళు ఎంతో సంతోషపడింటారో, ఎంతో ఆహ్, గర్వంగా వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు. కానీ ఒక్క క్షణంలో లేదా కొన్ని గంటలలో వాళ్ళ ఇండ్లన్నీ కాలిపోయినాయి. వాళ్ళ ఇల్లులు కాలిపోయినాయి గదా! అని చెప్పేసి దేవుడు జడ్జి చేసినాడేమో అని చెప్పి మనము జడ్జి చేసి దాన్ని ఆ అంశాన్ని చూడకూడదు కానీ, మనం ఎట్లా చూడాలంటే, మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి? మన యొక్క కుటుంబం మనం ఆత్మీయంగా ఎట్లా కట్టుకుంటున్నాము అని మనము గమనించుకోవాలి. కాబట్టి కర్రతో ఇక్కడ అన్ని ఇల్లులు చెక్కతో కడతారు. 90% చెక్కతో కడతారు. ఎందుకంటే చెక్కతో కట్టడము చాలా చీప్, చాలా ఈజీగా దొరుకుతది. కాబట్టి చెక్క, గడ్డి, కొయ్య కాలుతో అంటే ఆ విధంగా పోలికతో మనం కూడా
ఆహ్, మన యొక్క స్వంత చిత్తముతో, స్వంత మహిమ కోసము మనకిష్టమొచ్చినట్లు మనం కట్టుకుంటా ఉంటే, అది కాలిపోయినప్పుడు ఏమి మిగలదు. కేవలము బూడిదే. ఆ బూడిద గూడా గాలికి ఎగిరిపోతది. కాబట్టి అటువంటి వస్తువులతో నీ జీవితము, నా జీవితము కట్టుకుంటా ఉంటున్నామా? మన యొక్క జీవితం ఏ విధంగా కడతా ఉంటున్నాం? సెల్ఫ్ అంటే ఫ్లెష్, నేత్రాశ, శరీరాశ, జీవబుడంబము. అంటే నా కోసము, నేనే నా ఇష్టానుసారంగా, నా కోసము, నా మహిమ కోసము నేను కనపడాలా, నేను అందరికీ చూడాలా, నా ఇండ్లు బాగా కనపడాలా, నే నే నేను ఎక్కడికి పోయినా గూడా నన్నందరూ చూడాలా అన్నటువంటి మోటివ్స్‌తో ఒకవేళ కట్టుకుంటా ఉంటే, ఆ కర్ర, గడ్డి, కొయ్యకాలు కట్టినప్పుడు ఒకవేళ ఏదైనా ఫైర్ వస్తే ఏ విధంగా అయితే బూడిద అయిపోతదో, అదే విధంగా మన జీవితాలు ఆత్మీయంగా కట్టినప్పుడు అవి టెంపరరీగా యూజ్‌లెస్‌గా ఏమీ ఉ ఉపయోగకరం లేనటువంటి విధంగా ఉంటది. ఒకసారి మనము క్రిస్టెండమ్‌లో గమనిస్తే చాలా మటుకు, చాలా మటుకు 90% అని చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు కానీ, చాలా మటుకు ఈ యొక్క క్రిస్టియానిటీలో మతపరమైనటువంటి క్రైస్తవులు చాలామంది మనము గమనిస్తా ఉంటున్నాం. వేరే వారి గురించి మనము జడ్జ్ చేయకూడదు కానీ, మనల్ని మనము ఏ విధంగా కట్టుకుంటున్నాం. నేను జీవించే జీవితములో 90% ఒకవేళ ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలుతో కడితే కేవలము అదంతా కాలిపోతే బూడిదగా ఉంటుందేమో కదా! అని చెప్పి మనము ఒకసారి గమనించుకోవాలి. కాబట్టి మనము ఇదివరకు చూసినట్లు వ్యక్తిగతముగాను, పరిచర్యలో భాగంగాను ఈ 2 అంశాలు మనం చూసినప్పుడు ఆ 2 భాగాలుగా మనము మన జీవితము లేదా మన కుటుంబము, మన పరిచర్య మతపరమైనటువంటి విధానంలో ఉంటున్నామా? లేదా ఆత్మీయంగా ఉంటున్నామా? మతపరంగా అంటే ఏంటంటే ఏదో చర్చికి పోతున్నామంటే పోతున్నాము. ప్రార్థన చేసుకుంటున్నామంటే చేసుకుంటున్నాము. ఒక ఒక ట్రెడిషనల్‌గా, ఒక మతపరముగా మనము చేస్తా ఉంటే, ఆ యొక్క మతపరమైనటువంటి జీవితం యొక్క ఎండ్ రివార్డ్ ఏముండదండి. ఫలితం ఏముండదు. అది బూడిదలాగా అది కనుమరుగైపోతది. దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు కూడా దేవుడు వాటిని ఏమాత్రము కౌంట్ చేయడు. దేవుడు కౌంట్ చేసేదేంటంటే, ఆత్మీయమైనటువంటి విషయాలను మాత్రమే కౌంట్ చేస్తారు. ఆత్మీయమైన విషయాలను కౌంట్ చేసి, ఆ ఆత్మీయముగా ఉన్న వాటిని బట్టి మాత్రమే నీకు, నాకు రివార్డ్‌ని ఆ యొక్క దినము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఇవ్వబోతా ఉంటున్నారు. పరిచర్యల్లో మనం చూస్తే నిజంగా చాలా చాలా పరిచర్యలు వస్తా ఉంటున్నాయి. ఆ పరిచర్యలను మనం ఒకసారి గమనిస్తే వారు వారి యొక్క మహిమ కోసం అంటే వారి నేమ్ బాగా బయటపడాలని, వారి వారి పేరు పడాలని దేవుని యొక్క మహిమను కూడా వారు దొంగిలించే విధంగా వారి యొక్క మహిమ ఉంటది. ఒకవేళ అటువంటి పరిచర్యలో భాగంగా ఉంటున్నామా? అటువంటి పరిచర్యకు మనం వెళ్తా ఉంటున్నామా? అంత షో ఆఫ్ అన్నమాట. అంత షో ఆఫ్ లాగాను తర్వాత అక్కడ ఏమి ఆత్మీయత ఏమి ఉండదు. 1, 2 మాటలు నేను చెప్పాలనుకుంటే, ఆ పరిచర్య ద్వారా ఎంతమంది నిజంగా దేవుని రాజ్యములోకి వస్తున్నారు? ఏదైనా కొంతమందైనా దేవుని రాజ్యంలోకి వస్తున్నారా? అన్నటువంటి ఆ నంబర్ ఆఫ్ సోల్స్ మనకు ఫిల్టర్ కాబడతాయి. మనం ఎంత ఎంత పరిచర్య చేసినాము, ఎంత పెద్ద పరిచర్య చేసినాము అనేది కాదు గానీ, ఎంతమంది దేవుని యొక్క రాజ్యంలోకి యాడ్ అవుతున్నారు? ఎంతమంది దేవుని రాజ్యంలోకి బాప్తిస్మం తీసుకొని విధేయత చూపించి ఎదుగుతా ఉంటున్నారు? ఎంతమంది వారి సెల్ఫ్‌ని చంపుకొని, ఎంతమంది నిజంగా దేవునికి చేరువగా, దగ్గరగా అవుతుంటున్నారు? అవి దేవుడు గమనించేటటువంటి కౌంట్ చేసేటటువంటి ఆహ్, ఆ యొక్క విషయాలు. అవన్నీ కాకుండా చాలా షో ఆఫ్‌గా మనము చూస్తా ఉంటున్నాం గదా! అనేక పరిచర్యలు. నేను వాటిని పేరు పేరున చెప్పాల్సిన పని లేదు. మనకే అర్థమైపోతది. వారి యొక్క కమర్షియల్ చాలా మటుకు చాలా పరిచర్యలను మనం గమనిస్తే వారు పరిచర్యల్ని కమర్షియల్‌గా చేసేసారు. డబ్బులు అడుగుతారు. ఏ దినము కూడా యేసు ప్రభుల వారు కానుకలు పట్టలేదు. డబ్బులు అడగలేదు. కానీ నంబర్ 1 ఏం చేస్తారంటే వారి యొక్క బిల్స్ వాళ్ళు కట్టుకునే దాని కోసము టైత్‌ని ముందుకు తీసుకొనొస్తారు. దశమ భాగాన్ని ముందుకు తీసుకొనొస్తారు. ఎందుకంటే ఆ దశమ భాగాలొస్తే గాని వారి యొక్క
సంఘము యొక్క బిల్స్, అంత పెద్ద బిల్డింగ్, కరెంటు బిల్లులు, ఆ బిల్లులు, ఈ బిల్లులు, తర్వాత వారికి లగ్జరీకి కావాల్సినటువంటి కొంతమంది దైవజనులుగా పిలువబడేవారు, వారు వారి యొక్క ఆహ్, సెక్యూరిటీని కూడా వాళ్ళు పెట్టుకుంటా ఉంటున్నారు. మనము ఇవన్నీ గమనించినప్పుడు ఆ పరిచర్య నిజంగా దేవుని మహిమ గురించి ఉందా? లేదా దేవుని మహిమ కాకుండా వారి స్వంత లాభము కోసము, స్వంత మహిమ కోసము చేస్తా ఉంటున్నారా? అని మనం గమనించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా మంచి వాక్యం చెప్తా ఉంటే, ఆ వాక్యములో ఉన్నటువంటి మంచిని, నీతిని మనం తీసుకోవాలి. కానీ మనం వారిని ఆరాధిస్తూ, వారిని వెంబడిస్తూ, ఇంక వారే అన్నటువంటి విధంగా మనము ఎప్పుడు కూడా వారిని వెంబడిస్తూ ఉండకూడదని దేవుడు నాకు నేర్పిస్తూ వస్తుంటున్నారు. అది నేను మీతో పంచుకుంటా ఉంటున్నాను. ఎందుకంటే ఆది నుంచి మనం గమనించినప్పుడు, ఆది నుంచి 2 స్ట్రీమ్స్‌గా మనము గమనిస్తా ఉంటున్నాం. ఆ తోట మధ్యలో జీవవృక్షమును, ఫలమును ఇచ్చేటటువంటి చెట్లు, అలాగే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షములు. 2 రకాలైనటువంటి వృక్షాలను అక్కడ మనం గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి నీవు నేను ఎటువంటి వృక్ష ఫలములు తింటున్నాం? జీవ వృక్ష ఫలములు మనకు జీవమునిస్తాయి. కానీ అలాగే ఒకవేళ మంచి చెడ్డల తెలివినిచ్చు అంటే ఇన్ఫర్మేషన్, ఆ యొక్క వాక్యము వింటున్నప్పుడు కొంతమంది దైవజనులు లేదా కొన్ని మీటింగ్స్‌కి పోయినప్పుడు 1 అవర్ లేదా 45 మినిట్స్ వాక్యం వింటే దాంట్లో అంతా మనకు ఆహ్, ఇన్ఫర్మేషన్ లాగా ఉందా? లేదా మనల్ని రూపాంతరము చెందింపచేసేటటువంటి, మనల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తూ దేవుని హృదయానికి చేరువగా తీసుకెళ్తా ఉన్నదా లేదా అని మనము గమనిస్తూ, ఒకవేళ చెప్పిన 1 అవర్ మెసేజ్‌లో ఎంత మాత్రము దేవుని యొక్క వాక్యముతో కూడినటువంటి, దేవుని వాక్యానుసారంగా, దేవుని ఒక వాక్యములో ఉన్నటువంటి మాటలను మన హృదయములో రూపాంతరము చెందే విధంగా ఉపయోగపడుతున్నాయో, వాటిని మనము గమనించి తీసుకోవాలని చెప్పి మరొకసారి దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నారు. ఎందుకంటే కయీను, హేబేలు ఇద్దరు అన్నదమ్ములు, వారు బలులు అర్పించినప్పుడు హేబేలు బలి మాత్రమే దేవుడు ఎందుకు తీసుకున్నారు అంటే, హృదయపూర్వకముగా దేవుణ్ణి తన యొక్క పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తూ అర్పించినటువంటి అర్పణ. కయ్యను అయితే ఏదో చేయాలి గదా! ఏదో ఇవ్వాలి గదా! అని చెప్పి. అంటే కయ్యనుకు కూడా తెలుసు బలి ఇవ్వాలి అనేది. క్రైస్తవులుగా, మతపరముగా ఉండేవాళ్ళు యేసు ప్రభువు దేవుడు అని తెలుసు. చర్చికి వెళ్ళాలని తెలుసు. కానీ ఒక ఆచారభక్తమైనటువంటి ఆ యొక్క మతపరముగా మనము వెళ్తా ఉంటున్నామా? ఎందుకంటే అహరోను, మోషే ఇద్దరు అన్నదమ్ములు చూస్తే, అహరోను ఆ ఇశ్రాయేలీయుల ప్రజలతో ఉన్నారు. మోషే అయితే దేవుడి దగ్గర, దేవుని సన్నిధానంలో ఉన్నారు. మోషే దేవుని సన్నిధానంలో ఉండడం వల్ల దేవుని మహిమ మోషే యొక్క ఆహ్, మోషే దగ్గర గూడా మనము గమనించగలుగుతాం. కానీ ఇక్కడ కింద అహరోను ఈ ప్రజలతో ఉంటూ, ప్రజలు చెప్పింది చెప్పినట్లు చేయడం వల్ల, ఆ ప్రజలకు విగ్రహాన్ని ఒక దేవునిగా తయారు చేసి ఇవ్వడము జరుగుతా ఉంటుంది. ఈ మినిస్ట్రీలలో గూడా మనం గమనిస్తే చాలామంది మెన్ ప్లీజర్స్‌గా అంటే ఆ మనుషులు చెప్పే వాటిని ఆధారం చేసుకొని డెసిషన్స్ చేయడం కానీ, మినిస్ట్రీ చేయడం కానీ, సారీ, ఆ విధంగా చేస్తా ఉన్నప్పుడు వారు దేవుణ్ణి ప్రక్కన పెట్టి, వారు మెన్ అంటే అక్కడున్నటువంటి ప్రజలకు ఏది కావాలనో వారికి తోచినట్లుగా వాళ్ళను ప్లీజ్ చేసే విధంగా చేసేటటువంటి పరిచర్యలో నీవు నేనేమన్నా ఉంటే దయచేసి జాగ్రత్త పడాలని దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. అలాగే సౌలు, దావీదు మనము వ్యత్యాసం చూస్తే కూడా దావీదు దేవునికి హృదయానుసారుడుగా పెరిగాడు. సౌలు కూడా దేవుని చేత అభిషేకించబడినవాడు. కానీ కొన్ని విషయాలలో తన ఇష్టానుసారంగా చేశాడు. తన ఇష్టానుసారంగా చేయడం వల్ల సౌలు దేవునికి దూరమైపోయాడు. కానీ దావీదు దేవుణ్ణి అంటిపెట్టుకొని, దేవునికి ఇష్టానుసారంగా జీవించడం వల్ల, దేవునికి హృదయానుసారుడన్నటువంటి బిరుదును తెచ్చుకున్నాడు. పరిసయ్యులను, యేసు ప్రభుల వారిని మనం గమనిస్తే, పరిసయ్యులకు ధర్మశాస్త్రము చాలా మటుకు తెలుసు. కానీ యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి, ఆయన ఆత్మానుసారంగా జీవించినటువంటి ఏకైక మానవుడుగా, దేవుడును, మానవుడుగా ఉన్నటువంటి యేసు ప్రభుల వారు
వారికి ఎటువంటి జీవితం జీవించాలని చూపించినప్పుడు, వారు కేవలము ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కొంచెము తెలిసిన వారుగా లీగలిస్టిక్‌గా అంటే పరిసయ్యులుగా వారు దేవుణ్ణి కూడా ప్రశ్నించి, చివరికి దేవుణ్ణి చంపాలని గూడా ప్రయత్నించి చంపినట్లుగా గూడా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి కొంతమంది వారికి తెలిసినటువంటి వాక్యమును నాలెడ్జ్ బేస్డ్‌గా పెరుగుతా ఉంటారు. ఫీలింగ్స్‌ని బట్టి, ఎమోషన్స్‌ని బట్టి, వారి స్వంత చిత్తమును బట్టి మెన్ ప్లీజర్స్‌గా పరిచర్య చేస్తా ఉండొచ్చేమో. కానీ కొంతమందైతే ఆ స్వంత చిత్తాన్ని చంపుకొని, దేవుని చిత్తాన్ని జరిగించే వారు చాలా చాలా తక్కువగా క్వాలిటీ పరిచర్య జరిగేటటువంటి చాలా తక్కువ పరిచర్యలు మాత్రమే దేవుని చిత్తానికి ఆధారం చేసుకొని, దేవుని చిత్తానుసారంగా వారి యొక్క పరిచర్య అయితేనేమి, వారి జీవితం అయితేనేమి, వారి యొక్క కుటుంబ జీవితాన్ని కూడా వాళ్ళు ఆ విధంగా పెంచుకుంటున్నట్లుగా మనము గమనించుకొని, మనము ఆ విధమైన కేటగరీలో ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. హేబెలు విధంగా ఉంటున్నావా? లేదా మోషే లాగా ఉంటున్నావా? స్ దావీదులాగా ఉంటున్నావా? యేసు ప్రభువులాగా ఉంటున్నావా? అపోస్తలుడైనటువంటి పౌలు, యోహాను ఈ విధంగా అపోస్తలులు బోధించినటువంటి బోధ ప్రకారము నీవు జీవితము, నా జీవితము కట్టుకుంటున్నామా? లేదా మతపరముగా కయ్యనుకు కూడా తెలుసు బలి అర్పణ ఇవ్వాలి అని. కానీ ఎటువంటి అర్పణ ఇచ్చాడు? నీవు నేను క్రైస్తవులుగా ఉంటున్నామేమో. కానీ ఎటువంటి క్వాలిటీ లైఫు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తా ఉంటున్నాం. అహరోను ఆయన ఆయన అక్కడ మంచి దైవజనుడిగా పిలువబడతా ఉంటున్నారు. మోషేకు హెల్పర్‌గా ఉంటున్నారు. కానీ ఆయన మెన్ ప్లీజర్ అయిపోయి వాళ్ళందరికీ ఒక విగ్రహం తయారు చేసి ఇవ్వడము. సౌలు కూడా అభిషేకము పొందాడు. కానీ ఎటువంటి జీవితం జీవించి పతనమయ్యాడు. మనము పరిశీలుగా ఉంటున్నామా? ఈ యొక్క సారాంశాన్ని మనం తీసుకొని ఎందుకు అంటే వాక్యము తెలిసిన నీవు నేను ఊరికే కేవలము వాక్యము తెలుసు అని చెప్పి మనం భుజాలు తడుముకొని ఉండే విధంగా కాకుండా ఆత్మానుసారంగా మనము ఎందుకంటే ఆత్మ జీవింపజేయును. కేవలము నాలెడ్జ్, ఇన్ఫర్మేషను అది మనకంత జీవము ఇవ్వదు. కాబట్టి ఈ యొక్క 2 కొరింథీ 3:6లో కూడా ఉంటది గదా! అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. కాబట్టి మనము ఆత్మానుసారంగా జీవిస్తుంటున్నామా? లేదా మతపరమైన జీవితము జీవిస్తుంటున్నామా? ఆత్మానుసారంగా జీవించే జీవితం ఎట్లా ఉంటదంటే, పరలోకము పైన ధ్యాస కలిగి ఉంటాం. దేవుడు ఎప్పుడొస్తుంటున్నారు? క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు వస్తా ఉంటున్నారు అని ఆయన రాకడ గురించి మనము వెయిట్ చేస్తూ, సిద్ధపడుతూ, మనము సంపూర్ణమును, అక్షయమైనటువంటి ఆత్మానుసారమైన జీవితము, వాక్యానుసారమైన జీవితము మనము జీవించాలని ఆశపడతా ఉంటాం. కానీ మతపరమైన జీవితం ఎట్లా ఉంటదంటే భూమి మీద ధ్యాస. ఆస్తి, అంతస్తు ఇవన్నీ కూడా కూడగట్టుకొని ఇక్కడే మనము వాటిని అనుభవించాలని జెప్పి అసంపూర్ణమైనటువంటిది, క్షయమైనటువంటిది లోకానుసారముగా ఈ భూమికి అంటుకట్టబడిపోయి, ఈ లోకాశల పైన మనము చాలా ఈడువబడిపోయి, శరీరానుసారముగా జీవించే ప్రతి అంశాన్ని మనము ఇప్పటికిప్పుడే తీసేసుకొని, చంపుకొని, ఆత్మానుసారముగా ఉందా లేదా? ఏ డెసిషన్ మనం తీసుకుంటా ఉన్నా కూడా, అది ఆత్మానుసారంగా ఉందా? వాక్యానుసారంగా ఉందా? లేదా నాకిష్టమొచ్చింది కాబట్టి, నాకు లేదా మనిషికి నచ్చింది కాబట్టి, వాటిని మనము చేసుకుంటూ వెళ్తున్నామా? చాలా క్లియర్‌గా ఈ తేడాలను దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు. నేర్పిస్తా ఉంటారు. వాటిని మనం పాటిస్తా ఉంటున్నామా? ఆ విధంగా పాటిస్తూ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ క్రీస్తు కేంద్రీకమైనటువంటి కుటుంబము మనము నడిపించుకుంటూ, క్రీస్తు కేంద్రముగా మన యొక్క జీవితాలను, పరిచర్యను మనము జీవిస్తూ పౌలు భక్తుడు అంటాడు గదా! ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21లో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని. లేదా ఒకవేళ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అయితే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. వీటిని ఆధారం చేసుకొని మనము పెరుగుతా ఉంటున్నామా? మన జీవితం ఎట్లా ఉంది? శరీరానుసారంగా ఉందా? లేదా ఆత్మానుసారంగా ఉందా? అన్నటువంటిది మనము గమనించుకోవాలి. ఆ విధంగా మనము
రాకడకు సిద్ధపడుతూ ఎత్తబడేటటువంటి గుంపులో ఉంటున్నామా? లేదా ఇట్లా ఇక్కడ చూస్తున్నాం గదా! అనేకమైనటువంటి మనుషులు. ఆ అనేకమైనటువంటి మనుషులలో నీవు నేను గూడా ఒక తలకాయ లేదా ఒక శరీరముగా ఉంటున్నామా? ఆహ్, కానీ ఎత్తబడేటటువంటి గుంపు చాలా తక్కువ మందేమో. ఈ బిలియన్స్ ఆఫ్ పీపుల్ లలో నుండి ఎంతమంది నిజంగా ఎత్తబడతారో, ఆ ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటున్నావా? గుంపులో ఉంటున్నావా? లేదా గంపలో ఉంటున్నావా? ఈ యొక్క స్లైడ్‌ని నేను అప్పుడప్పుడు చూపిస్తా ఉంటానేమో. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనము మతపరముగా ఉండేవారమైతే ఆ గుంపులో ఉంటాము. ఆత్మానుసారంగా జీవించే వారమైతే ఆ గంపలో ఉంటూ ఎత్తబడతాం. కాబట్టి నీ జీవితము, నా జీవితము ఏ విధంగా ఉంది? రోమీలకు రాసిన పత్రికలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఫలము ఇస్తానని చెప్పి దేవుడు వాక్య భాగంలో ఇచ్చారు. 2 కొరింథీ 5:10లో కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలెను. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము ఎదుట మనమందరము ప్రత్యక్షం కావాలి. న్యాయపీఠము అంటే 2 న్యాయపీఠాలు గుర్తొస్తున్నాయి. ఏంటంటే ఒకటి క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము. రెండవది ధవలమైనటువంటి మహాసింహాసన తీర్పు. దయచేసి గమనించండి. మనం ఎవ్వరము కూడా మన కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి ధవలమైన సింహాసనము తీర్పు దగ్గరికి వెళ్ళకూడదండి. అది కేవలము క్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి తీర్పునిచ్చి వారిని నరకంలోకి పంపించే తీర్పు అది. అక్కడికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు. అక్కడికి మనము మన కుటుంబ సభ్యులు, మనకు తెలిసిన వారు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళకూడదు అని మనము మొదట హ్మ్, సువార్తను మనము అంగీకరించాలి. అట్లనే వేరే వాళ్ళకు మనము షేర్ చేసి వాళ్ళను కూడా అక్కడి నుంచి తప్పించేదానికి క్రీస్తు ప్రభుల వారి చేత పరిశుద్ధాత్మ యొక్క చేసేటటువంటి పనిలో మనము కూడా పాలిభాగస్థులముగా ఉండాలి. పార్ట్నర్‌షిప్ తీసుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు విశ్వాసుల తీర్పు లెఫ్ట్ సైడ్ ఉంటది. క్రీస్తు ప్రభువుల వారి యొక్క న్యాయపీఠము. క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము ఎదుట ఏముంటదంటే అక్కడ నువ్వు ఆహ్, నీకు నాకు ఎవాల్యుయేట్ చేసి నీకు నాకు అక్కడ దేవుడు రివార్డ్‌ని ఇచ్చేటటువంటి ప్రక్రియ. అక్కడ రివార్డ్‌ని తీసుకునే దానికి మాత్రమే ఆ న్యాయపీఠము. కాబట్టి విశ్వాసుల తీర్పు నీకు నాకు మంచిది. అక్కడికి మనం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనము చేసినటువంటి మనము జీవించినటువంటి జీవితం అయితేనేమి, పరిచర్య అయితేనేమి, అక్కడ దేవుడు మనల్ని జడ్జి చేస్తారు. నువ్వు బంగారు, వెండి, వెలగల రాళ్ళతో కట్టినావా? అంటే ఆత్మీయమైనటువంటి విషయాల చేత నీ జీవితాన్ని కట్టుకున్నావా? పరిచర్యను చేశావా? వాటిని బట్టి దేవుడు నీకు నాకు అక్కడ కిరీటాలివ్వడం గాని, రివార్డ్స్ ఇవ్వడం గాని జరుగుతది. దయచేసి గమనించండి. మన కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇంకా క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించకుండా ఉంటే, దయచేసి మనము వారి గురించి ప్రార్థన చేసి, వారికి సువార్తను చెప్పాలి. ఎందుకంటే విశ్వాసులకు, అవిశ్వాసులకి ఈ భూమి మీద ఎటువంటి తీర్పు ఉంటది. పరలోకంలో ఎటువంటి తీర్పు ఉంటదని చాలా తేట తెల్లగా వాక్య భాగంలో దేవుడు మనకు రాసి ఉంచారు. కాబట్టి పరలోకంలో ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం ఉంటది. 144,000 మంది అక్కడ భూమి నుండి కొనుపబడిన వాళ్ళు ఉంటారు. మనమందరము సంఘముగా కూడా మనం ఉంటాము. ఒకవేళ నీవు నేను క్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే నరకములో సాతాను సమూహంతో ఉంటారు. కాబట్టి ఎటువంటి గుంపులో ఉంటున్నావు? ప్రసంగి 12:14లో గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని, చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. దయచేసి గమనించండి. చెడ్డవి ఒకవేళ చేస్తే క్రీస్తు ప్రభుల వారి దగ్గర పాపక్షమాపణ ఇక్కడ పొందుతామేమో కానీ, మనము మన స్వంత చిత్తానుసారంగా మన సెల్ఫ్ మోటివ్స్‌తో ఏదైనా పరిచర్య గాని, లేదా మన ఇష్టానుసారమైన జీవితమైనా గాని జీవిస్తే, పరిచర్యను సాగిస్తే తీర్పులోకి వచ్చినప్పుడు అవి ఏమాత్రము కౌంట్ కావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, మనము ఒకవేళ ఎవరికైనా
దానం చేస్తుంటే, లేదా ఎక్కడైనా ఒక సంఘంలో మనము కొంత కానుకను వేస్తూ ఉంటే, మనం ఎప్పుడైతే మన పేరు కనపడాలని అక్కడ అనౌన్స్ చేయేస్తే, అబ్బా! ఈ పలానా, పలానా ఫ్యామిలీ వాళ్ళు ఇది ఇచ్చారు అని అక్కడ ఎప్పుడైతే అనౌన్స్ చేపించుకొని, అటువంటి మోటివ్‌తో మనం ఉంటామో, దయచేసి గమనించండి. వాటిని దేవుడు లెక్క చెయ్యడు. వాటిని దేవుడు కౌంట్ చేయడు. వాటిని దేవుడు పరిగణించడు. అది కేవలము ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలులాగా అది కంప్లీట్‌గా ఆహ్, అది బూడిదైపోతది. అవి దేవుడు వాటిని పరిగణనలోకి తీసుకురాడు. మనం గమనిస్తా ఉంటాం. మనం వెళ్ళే కొన్ని సంఘాలలో చైర్‌లకు వెనకల తర్వాత ఆహ్, ఏమంటారు పలానా, పలానా వస్తువు పలానా కుటుంబం వాళ్ళు ఇచ్చారు అని. అది అది చూడంగానే మనం గమనించుకోవాలేంటంటే, అది దేవుడు పరిగణలోనికి తీసుకురాడు. అది ఇక్కడ భూమి మీద ఏదో ప్రజలకందరికీ కనపడే విధంగా ఉంటదేమో కానీ, దేవుడైతే అస్సలు దాన్ని కౌంట్ చేయడు. దేవుడు కౌంట్ చేయబడినటువంటి పనులు ఏవైనా ఈ విధంగా ఉంటే, దయచేసి మనము, మన కుటుంబము, మన సహవాసము అలాగా చేయకుండా చాలా సీక్రెట్‌గా ఎడమ చేత్తో లేదా కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు. ఎడమ చేత్తో ఇచ్చేది కుడి చేతికి తెలియకూడదన్నటువంటి వాక్యానుసారంగా మనము చేసేదానికి, అటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నించాలని జెప్పి చాలా సార్లు మన యొక్క మన శరీరం ఏం చెప్తదంటే, అది వేరే వాళ్ళకు తెలిసే విధంగా, వేరే వాళ్ళకు చెప్పే విధంగా, అది చెప్పుకుంటే బాగుంటదని చెప్పేస్తా ఉంటాం. ఒకసారి మాట దొర్లిపోయి గూడా చెప్తా ఉంటాం. కానీ ఇప్పటి నుంచైనా దేవుడు మనకు గుర్తు చేస్తుంటున్నారు కాబట్టి, దేవుడు పరిగణలోనికి తానటువంటి ఏ పనైనా కూడా మనము చేయకుండా, దేవుడు పరిగణలోనికి తెచ్చే పనిని మాత్రమే చేసే విధంగా ఆ కౌంట్ జడ్జిమెంట్‌లో కౌంట్ అయ్యే విధంగా వాటిని మాత్రమే. ఎందుకంటే, ఆ పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల, వాడికి మాత్రమే దేవుడు జీతం ఇస్తాడు. నీవు నేను ఎట్లైనా జీవిస్తా ఉంటాం. ఆ యొక్క జీవిత విధానంలో ఏ విధంగా ఉంటున్నాం మనము గమనించుకోవాలి. మన యొక్క శరీరంలో ప్రాణము ఏ విధంగా ఉంటదో, ఆ ప్రాణానికి ఆత్మీయంగా నేను ఇక్కడ ఒకవేళ హార్డ్ డిస్క్‌గా నేను సాదృశ్యంగా ఎగ్జాంపుల్‌గా చూపిస్తే, హార్డ్ డిస్క్ అనేది కంప్యూటర్‌లో, ల్యాప్‌టాప్‌లో డేటా ఉంటది గదా! ఆ డేటా ఏ విధంగా అయితే ఉంటదో, ఒకవేళ ఏదైనా నీవు నేను ఆహ్, ఆహ్, మ్యానిప్యులేషన్స్ కొంత డేటాను ఆఫీసెస్‌లో పనిజేసే వాళ్ళు ఏదైనా మ్యానిప్యులేషన్స్ చేస్తే, చేసిన తర్వాత డిలీట్ చేస్తే, ఆ డిలీట్ అయినటువంటి వాటిని కూడా రికవరీ చేసే ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ళుంటారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఏ విధంగా అయితే రికవరీ చేసి దాన్ని జడ్జ్ చేస్తారో, దేవాది దేవుడు నీ హృదయములో, నా హృదయములో ఆ దినమున మనము జడ్జిమెంట్ గుండా వెళ్ళినప్పుడు మొత్తము నీవు నేను చేసిన ప్రతి పని చెడ్డదైనను, మంచిదైనను జడ్జిమెంట్‌లో అది పరిగణలోకి వచ్చినప్పుడు ఏవి కౌంట్ అయితాయి అంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళతో. అంటే ఆత్మీయంగా, ప్రార్థనాపూర్వకంగా, ఆత్మానుసారంగా మనం ఏ విధంగా అయితే దేవునికి మహిమ తెచ్చేటటువంటి పనులు చేస్తామో, దేవునికి మాత్రమే మహిమ తీసుకొనొచ్చే అంశాలను మనము చాలా హై ప్రయారిటీగా చూస్తామో, వాటిని దేవుడు మెచ్చుకుంటాడండి. నీకు, నాకు, మనిషికి వచ్చే మహిమ తెచ్చే ఏ పనైనా కూడా రేపు జడ్జిమెంట్ ముందర అది నిలబడదు. అది ఈ భూమి మీద ఏదో అందరికీ కనపడే విధంగా చాలా షో ఆఫ్‌గా ఉంటదేమో కానీ, అది ఏమాత్రము నిలబడదు. బూడిదైపోతది. కాబట్టి ఎటువంటి విషయాల మీద మనకు తీర్పు జరుగుతది అని ఒకసారి చూసినప్పుడు, అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చే మన దేవుడు. ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ కూడా లేదు. మనము మంచి స్టూవర్డ్స్‌గా, గృహ నిర్వాహకులుగా ఏ విధంగా మనము ఉంటున్నాం? నమ్మకంగా చేస్తా ఉంటున్నామా? ఈ సహవాసంలో కూడా నిజంగా దేవుడు మనమందరం గమనిస్తా ఉంటున్నాం గదా! క్వాలిటీ విషయంలో ఏమాత్రము దేవుడు మనల్ని కాంప్రమైజ్ కానివ్వకుండా పెంచేటటువంటి సహవాసంగా మనందరికీ అర్థమైతా ఉంటది. క్వాలిటీ విషయం వాక్యములో, తర్వాత ఆరాధన విషయంలో, ప్రార్థన విషయంలో నిజంగా ఎంత చక్కగా దేవుడు ఈ సహవాసాన్ని కడుతున్నాడో మనందరికీ తెలుసు.
కాబట్టి దేవునికి మాత్రమే మనము మహిమనిస్తూ, దేవుడుకి మనము ఆ యొక్క క్వాలిటీ విషయాలపైన మనల్ని ఎంత క్వాలిటీగా మన కుటుంబాలని పెంచుతా ఉన్నాడు. ఒకవేళ ఇంకా మన కుటుంబాల్లో ట్రెడిషనల్‌గా అంటే లోకానుసారమైనటువంటి, ఆచారబద్ధయుక్తమైనటువంటి ఏ పనులైనా మన జీవితాలలో, మన కుటుంబాలలో ఉంటే దయచేసి మనం మానేసుకోవాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి మనము పలికే ప్రతి మాట కూడా లెక్క చెప్పాలి. మన పైని నాయకులు ఉన్నవారు కూడా లెక్క చెప్పాలి అన్నటువంటి ఈ అన్ని వాక్య భాగాల్ని దేవుడు మన దగ్గరికి తీసుకొని వస్తా ఉంటున్నారు. పరిచర్యలో ఒకవేళ నువ్వు లీడర్‌షిప్‌లో రెస్పాన్సిబుల్ బ్రదర్, సిస్టర్‌గా ఉంటే అది ఏ విధంగా నువ్వు చేస్తా ఉంటున్నావు? నీ మోటివ్ నువ్వు కనపడాలనా? నీ తలాంతు కనపడాలనా? లేదా దేవునికి మహిమ కావాలని, దేవునికి యొక్క దేవుణ్ణి మనము ఘనపరిచే విధంగా ఉంటున్నామా? అది మనం గమనించుకోవాలని చెప్పి దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నారు. మనం ఏ విధంగా సిద్ధపడాలి? వాక్యమును ప్రకటించాలి. ఆ యొక్క తీర్పులోనికి మనము ధవలమైన సింహాసనపు తీర్పులోనికి వెళ్ళకుండా మనల్ని, మన కుటుంబాల్ని కట్టుకోవాలి. ఆ విధంగా మనము చేసి మన జీవితాన్ని మనము మంచిగా కట్టుకుంటూ ఆ యొక్క ఈ వాక్య భాగాలన్నీ నేను ఇక్కడ పెడుతున్నాను. అన్నీ సమయం లేదు కాబట్టి అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. కానీ చివరిగా 4వ భాగముగా మనము ప్రతిఫలము ఎట్లా ప్రతిఫలం పొందాలి అంటే, ఆత్మీయుడు ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా జీవించే వాళ్ళు ఎవరైనా కూడా విశ్వాసమును ఆధారం చేసుకొని, వాక్యాన్ని ఆధారం చేసుకొని వారి జీవితాన్ని కడతారు. అదే లోకానుసారమైనటువంటి వారు, వాళ్ళు పనులు చేసి వారి యొక్క పని సామర్థ్యమును ఆధారం చేసుకొని కట్టేటటువంటి ఇండ్లు గాని, జీవితం గాని ఉంటది. లోకానుసారంగా ఒకవేళ మతపరమైనటువంటి క్రైస్తవులు కూడా ఈ వర్క్స్ అండ్ డీడ్స్ అంటే చాలా ఆహ్, వాళ్ళు ఆహ్, సొంత ఇష్టానుసారంగా వాళ్ళకు తోచింది చేసుకుంటా ఉంటారు. దాన్నే వాళ్ళు ఇదే పరిచర్య అని జెప్పి, ఆ పరిచర్యలో ఏదో చాలా ఎక్కువ కష్టపడినట్లుగా వాళ్ళను వాళ్ళు చూపించుకుంటా ఉంటారు. అవి ఏమాత్రము పరిగణనలోకి రావని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనము వేరే వాళ్ళని లేదా వేరే పరిచర్యల్ని ఇక్కడ ఏదో జడ్జి చేస్తున్నట్టు కాదు గానీ, గమనించి మన జీవితంలో ఏమైనా మనము షో ఆఫ్ లాగాను, కమర్షియల్‌గాను చేస్తా ఉంటున్నామా? అట్లా చేస్తా ఉంటే మనల్ని మనం సరిచేసుకొని, పరీక్షించుకొని వాటిని మనము తీసేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆహ్, ఆయన తన్ను తాను ఏ విధంగా అయితే అర్పించుకున్నాడో, నీవు నేను కూడా మనం కూడా ఆ విధంగా సంఘముగా కట్టబడుతూ మనము దేవుని ఎదుట మొరపెట్టుకుంటూ, అయ్యా! ఒకవేళ నాకు తెలిసి తెలియక నేను ఇలా చేశానేమో, లేదా ప్రభా మీ చిత్తానుసారంగా, ఆత్మానుసారంగా నేను ఏ విధంగా బ్రతకాలి? నా జీవితాన్ని కట్టుకోవాలి. నా కుటుంబాన్ని ఏ విధంగా నేను పరిచర్యను కూడా కట్టాలని చెప్పి దేవుడిని గోజాడుకుంటూ, దేవుడు చెప్పే విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు దేవుడు మన కోసము సిద్ధపరిచినటువంటి ఆ యొక్క జీతము, ఆ యొక్క ఆయన ప్రేమించి మన కొరకు చేసినటువంటి వాగ్దానాలైతేనేమి, జీవ కిరీటాలైతేనేమి మనకు ఇవ్వబోతా ఉంటున్నారు. ఆ కిరీటాల్ని మనము తీసుకునేదానికి ఆ క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం ఎదుట ధైర్యంగా నిలబడేదానికి ఆ యొక్క వాగ్దానాలను మనము చేత పట్టుకొని ఇక్కడ 7 వాగ్దానాలున్నాయండి. జయించు వారికి దేవుడిచ్చే 7 వాగ్దానాలు. సూర్యుని వలె తేజరిల్లుతారంట. సన్నపు నారబట్టలు, హోలీ గార్మెంట్స్ వీటన్నిటిని కూడా మనం ధ్యానించాం. 7 క్రౌన్స్ 7 రకాలైనటువంటి కిరీటాలు. అదేవిధంగా ఇక మీద ఎన్నటికిని వెలికి వెలుపడికి పోడు అన్నటువంటి అంటే ఇంకా నిరంతరము నిత్యత్వము క్రీస్తు ప్రభుల వారి చేత వారితో మనము సహవాసం కలిగి ఉంటాం. అటువంటి వాగ్దానాలు దేవుడు మనకిచ్చారు. ఆ వాగ్దానాలను మనము చేత పట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తూ, ఆ విధంగా మనము 7 అక్షయమైన కిరీటము, అతిశయ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, జీవ కిరీటము, భూషణ కిరీటము, స్తుతి వస్త్రములు అన్నటువంటి ఈ ఇటువంటి కిరీటాలను దేవుడు నీకు నాకు ఆ జడ్జిమెంట్ డే రోజు ఇవ్వబోతా ఉంటున్నారు. కాబట్టి ఈ దినము, ఈ భూమి మీద, ఈ జీవితంలో ఏ విధంగా మనము బ్రతుకుతా ఉంటున్నాం?
క్రీస్తు ప్రభుల వారు మెచ్చేటటువంటి జీవితం జీవిస్తుంటున్నామా? క్రీస్తు ప్రభుల వారు మెచ్చేటటువంటి పరిచర్యలో భాగంగా ఉంటున్నామా? క్వాలిటీని చూస్తుంటున్నామా? లేదా నంబర్‌ను చూసి, నంబర్‌తో చాలా షో ఆఫ్ చూసుకుంటూ మనం వెళ్తా ఉంటున్నామా? అబ్బా! నాకు అది ఉంది, ఇది ఉంది అని జెప్పి, దేవుడు నన్ను ఈ విధంగా ఆశీర్వదించారు, ఈ విధంగా ఆశీర్వదిస్తారు అని ప్రాస్పెరిటీ గాస్పెల్ మతపరమైనటువంటి జీవన విధానంలో ఏమైనా ఉంటున్నామా? మనం గమనించుకొని, మరి ఒకసారి కొన్ని విషయాలు ఏవైనా ఉంటే సరిచేసుకొని, ఆచారబద్ధమైన ఏ విషయాలు కూడా మన జీవితంలో ఉండకూడదు. ఒకవేళ ఇండియన్స్‌గా మనము ట్రెడిషనల్‌గా ఏవైనా ఇంకా మన కుటుంబ జీవితాల్లో ఉంటే మనం తీసేసుకొని, మన సెల్ఫ్‌ని బయటికి కనపడే విధంగా, మన సెల్ఫ్ గ్లోరీ అంటే దేవునికి మహిమ రాకుండా, మనల్ని మనం కనపడే విధంగా ఎటువంటి అంశము ఉన్నా కూడా తీసేసుకొని, వాక్యానుసారంగాను మంచిగా దేవుణ్ణి ఆరాధన చేసే బిడ్డలుగాను, ప్రార్థనా పూర్వకంగాను సోల్స్ అంటే అనేక ఆహ్, ఆత్మలు దేవుని రాజ్యంలోకి చేరబడేటట్లు, ఇతరులను ఎంకరేజ్ చేసి క్రీస్తు స్వారూప్యంలోనికి మనము వారికి వారిని కూడా వచ్చేటట్లుగా నీవు నేను ప్రయత్నిస్తూ అటువంటి జీవన విధానంలో ఉంటున్నామా లేదా మరొకసారి గుర్తు చేసుకొని, పరీక్ష చేసుకొని, ఈ దినమందే ఈ భూమి మీదనే మనల్ని మనం పరీక్ష చేసుకొని, ఆ జడ్జిమెంట్ డే గురించి క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం ఎదుట ధైర్యముగా నిలబడేదానికి దేవుడు మనకు సహాయం అనుగ్రహించును గాక. కాబట్టి ఏం నేర్చుకున్నాము అని చూస్తే, ఎటువంటి పునాది మీద మనం కడతా ఉంటున్నాం. ఆ పునాది మీద బంగారు, వెండి, వెలగల రాళ్ళు ఆత్మానుసారంగా కడుతుంటున్నామా? లేదా రెండవ రకమైనటువంటి కర్ర, గడ్డి, కొయ్యకాలు మతపరముగా, లోకానుసారంగా, ఇష్టానుసారంగా మనకు గ్లోరీ వచ్చే విధంగా, మనము కనపడే విధంగా ఏమాత్రము క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం ఎదుట పరిగణలోనికి రానటువంటి విషయాల చేత మనము మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, పరిచర్యను కట్టుకుంటున్నామా? కాబట్టి వ్యక్తిగతంగా చూసాము, పరిచర్యలో భాగంగా చూస్తా ఉంటున్నాం. పునాది మీద నిర్మాణము, నిర్ధారణ, ప్రతిఫలము ఈ 4 అంశాలు చూసాం. క్రీస్తు ప్రభుల వారు మాత్రమే మన పునాది. క్రీస్తు ప్రభుల వారి యొక్క మహిమ మాత్రమే మన గురి. క్రీస్తు ప్రభుల వారిని మాత్రమే మనము పూజిస్తూ ఆయనను మెచ్చే విధంగా, ఆయన మెచ్చుకునే విధంగా మనము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ధైర్యంగా నిలబడగలిగేటటువంటి అటువంటి నిర్మాణంతో మన జీవితాలను, మన పరిచర్యను కట్టుకున్నప్పుడు ఆ దినములో దేవుడు ఎవాల్యుయేట్ చేస్తే, జడ్జి చేస్తే అది నిలబడతదండి. అటువంటిగా నిలబడినప్పుడు దేవుడిచ్చే ఆ ప్రతిఫలమును, ఆ వాగ్దానకు పూరితమైనటువంటి ఆ బహుమానాలని మనము అనుభవించి క్రీస్తు ప్రభుల వారికి తిరిగి ఆ కిరీటాలు ఆ 24 మంది పెద్దలు వారి యొక్క కిరీటాలను తిరిగి దేవుని పాదాల చెంత ఏ విధంగా అయితే ఉంచారో, నీవు నేను పరలోకంలో ఒకవేళ దేవుడు ఏదైనా కిరీటం ఇస్తే, అయ్యా తిరిగి అది మీ మహిమ కోసమే అని చెప్పి, ఆయన ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు తిరిగి దేవుడిచ్చే ఆ కిరీటాలని కూడా మనము ఆయన పాదాల చెంత పెట్టేటటువంటి ఆయనకిష్టమైనటువంటి బిడ్డలముగా నీవు నేను బ్రతుకుతా ఉంటున్నామా? అన్నటువంటి మాటల్ని దేవుడు మన వినికిడిలోకి తెచ్చారు. ఆ విధంగా దేవుని యొక్క ఆహ్, విశ్వాసములో మనము ఎదగాలని చెప్పి దేవుడు మనకు ఈ యొక్క వాక్య భాగాన్ని తెచ్చారు కాబట్టి మనము ఆ విధంగా దేవుని సహాయం చేత మనం బ్రతకాలని చెప్పి ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నానండి. ఎవరైనా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ప్రేరేపింపబడిన వాళ్ళు దయచేసి ప్రార్థన చేయవలసిందిగా మనవి. చక్కటి వర్తమానాన్ని వినగలిగాము. ఆత్మీయ జీవితము పైకి భక్తి గల వారంగా కాకుండా